ఏ రోగి అయినా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తూనే వేసే మొట్టమొదటి ప్రశ్న, సార్ ఆయుర్వేద మందులు వాడుతున్నాను, ఏ ఆహారం తినాలి, ఏది పథ్యము అంటారు. అసలు పథ్యం అనేది మందులకు ఉండదండి. ఎప్పుడు మీకు వచ్చిన వ్యాధి స్వభావాన్ని బట్టి పథ్యం అనేది ఉంటుంది. ఈ పథ్యం అంటే మార్గాలలో ఈజీగా సంచరించేటట్టు, అంటే రసరక్తాదులు మలమూత్రాదులు సంచరించే మార్గాలకు ఎటువంటి అవరోధం కలిగించకుండా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అంటే అటు ఇటు కదిలి ఆరోగ్యాన్ని ఇచ్చేదే పథ్యమైన ఆహారం. సో అలాగే అపథ్యం అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఏదైతే బ్లాక్ను అడ్డు కలిగిస్తుందో అదే అపథ్య ఆహారం. ఇది ఎలా ఉంటుందంటే గోరువెచ్చని నీరు, ఈజీగా అరిగిపోయే ఆహారము, ఫ్రెష్గా వేడిగా ఉండే ఆహారము అండ్ సీజన్కు ఋతువుకు తగినట్టు ఉండే ఆహారము పథ్యాహారం అవుతుంది. వాటికి వ్యతిరేకంగా ఉండే ఆహారం అంతా అపథ్యకరమైన ఆహారం. అలాగే పాత బియ్యము, బార్లీ గింజలు, పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ పథ్యాహారంలోకి వస్తాయి. అలాగే అపథ్యకరమైన ఆహారంలో మైదా కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువ కారము పులుపు ఉన్న ఆహార పదార్థాలు కానీ అండ్ దెన్ ఎక్కువ పులిసిన ఆహారం కానీ అపథ్యకరమైన ఆహారంలోకి వస్తుంది. సో వీటిని గమనించి మీరు ఆహారం తీసుకుంటే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. సో దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, వ్యాధిని బట్టి పథ్యం ఉంటుంది, మందులను బట్టి పథ్యం ఉండదు, గమనించగలరు.